మహబూబ్ నగర్ పట్టణంలో కూడా చిరుతపులులు కూడా ఫారెస్ట్ అధికారులు కూడా సవాలు విరుస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత 10 రోజులకెళ్ళి కూడా మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి వీరన్నపేట ప్రాంతం అయితే టీటిగుట్ట కావచ్చు, గుర్రంగుట్ట కావచ్చు, ఈ ప్రాంతంలో కూడా గత 10 రోజులకెళ్ళి కూడా చిరుతపులులు సంతరిస్తున్నాయని చెప్పి ఒక్కసారిగా ఆ ప్రాంత ప్రజలు కూడా భయాందోళన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అయితే ఫారెస్ట్ అధికారులు కూడా సమాచారం అందించినప్పుడు కూడా ఫారెస్ట్ అధికారులు ఆ చిరుతపులులు పట్టేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. అక్కడ బోను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ గుర్రగుట్ట ప్రాంతంలో కూడా అక్కడి నుంచి ఇక్కడ టీటిగుట్ట ప్రాంతం అంటే గుట్ట అవతల యువతల కూడా 2 పులులు సంచరిస్తుందంటూ కూడా ఈరోజు మార్నింగ్ ఈ ప్రాంతం ఏదైతే టీటిగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మహిళ కూడా వీడియో తీసింది. ఆ వీడియోలో కూడా 2 పులులని మహిళ చెప్తుంది. అయినప్పటికీ కూడా పులులు ఇక్కడ 2 పులులు చిరుతపులులు సంచరిస్తున్న నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు కూడా వాళ్ళు పట్టుకునేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా ఫలితం విఫలమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనం కరెక్ట్ లొకేషన్ ఈరోజు మార్నింగ్ అయితే టీటిగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి చిరుతపులు ఈ ప్రాంతంలో వీడియో తీసిన ప్రాంతంలో కూడా ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే టీటిగుట్ట అవతల వీరన్నపేట అవతల గుట్ట అవతల యువతల ఈ ప్రాంతం అంతా కూడా 2 పులులు కూడా చిరుతపులులు కూడా సంచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు కూడా ఈ ప్రాంతంలో చిరుతపులులు సంచరిస్తున్నాయని చెప్పి వీడియో వైరల్ అయింది, ఎంతవరకు నిజం? మార్నింగ్ 6 గంటల టైంలో వీళ్ళు చూసామని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారము మేము తక్షణమే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా అడుగుజాడలు పగ్మార్క్స్ అంటారు వాటిని, అడుగుజాడల కోసం కానీ ఇంకేమైనా ఆనవాళ్ళు ఉన్నాయేమని కూడా మేము వెతకడం జరిగింది. అయితే అలాంటి ఆనవాళ్ళు అయితే ఏమీ లేదు, కానీ ప్రజలైతే కంటిన్యూస్గా ఈ భయాందోళనలు ఈ కంప్లైంట్లు చేస్తున్నారు. ఒక 5-6 రోజుల నుంచి కూడా వాటి సైటింగ్ కూడా కాలేదు మాకు. నిరంతరం అయితే మేము పర్యవేక్షణలోనే ఉన్నాము. 3 షిఫ్టులుగా డ్యూటీలు విభజించుకొని 3 టీంలు మేము నిరంతరం రాత్రి పగలు కంటిన్యూస్గా పెట్రోలింగ్ చేయడము, ప్రజలకు అవేర్నెస్ కలిగించడము, ఆటోలో దాని గురించి ప్రచారం చేయడము, భయాందోళనకు గురి కాకండి, వాటి గురించి జాగ్రత్తలు అవేర్నెస్ ఇవ్వడము, ఇవన్నీ జరిగింది. ఇప్పటివరకు అయితే మాకైతే సైటింగ్ కాలేదు. ప్రజలు చెప్తాం ప్రకారం మేము ఇక్కడనే నిరంతరం ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. తదుపరి చర్యల కోసం కూడా ఉన్నతాధికారులు చెప్పిన సూచనలు పాటిస్తున్నాం మేము. రైట్ మేడం, అంటే 10 రోజులకెళ్ళి కూడా ఈ మహబూబ్ నగర్ నడిబొట్టున్నటువంటి ఈ గుట్ట ప్రాంతంలో కూడా 2 పులులు కూడా సంచరిస్తున్నాయని చెప్పి తెలుస్తుంది. కానీ ఆ పులులు చిరుతపులులు మీరు బోన్లో వేసేందుకు కూడా ప్రయత్నం చేసినప్పుడు కూడా అది బోన్లో పడలేని పరిస్థితి. ఇప్పటి వరకు అంటే ఈ ప్రాంతం అంతా ప్రజలు ఒక భయాందోళనకు గురవుతుంది. ఎందుకంటే చిరుతపులు ఏ టైంలో వచ్చి మా పైన అటాక్ చేస్తామనేది వాళ్ళ ఒక భయం అనేది ఉంది. దీని మీద ఏం చెప్తారు? 2 పులులు అంటున్నది అది నిజమై ఉండొచ్చు, అబద్ధమై కూడా ఉండొచ్చు. నిజానికైతే చూడలేదు రెండింటిని. ఒక పులి అయితే అటువైపు భాగంలో కనిపించింది, చిరుత పులి అటువైపు భాగంలో కనిపించింది. ఫోటోలు క్లియర్గా వచ్చినాయి. ఇటువైపు అంటే ఒకటే పులి అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పటివరకు అయితే సైటింగ్ అయితే అవ్వలేదు. భయాందోళనకు గురి కాకుండా ఉండడం కోసమే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాము. మంట వేసుకోమని, లైట్లు వేయమని, ఇలాంటి జాగ్రత్తలు నైట్ టైంలో జాగ్రత్తలు. అది కేవలం సాయంత్రం పగల టైంలో కనిపిస్తుంది, తెల్లవారుజామున ఆ టైంలో కనిపిస్తుంది, అటాక్ జరుగుతుంది అని అంటున్నారు వీళ్ళు. కాబట్టి ఆ రకంగా అయితే చెప్పినాం, కానీ ఇప్పటివరకు అయితే వాటి సైట్ కాలేదు మాకు. రైట్, ప్రస్తుతం ఈ ప్రాంతం ఏదైతే టీటిగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా ఒక మహిళ వీడియో తీసింది మార్నింగ్ పూట అని తెలుస్తుంది. ఆమె మన దగ్గర ఉన్న వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, మార్నింగ్ ఏ టైంలో మీ వీడియో తీశారు, ఏ టైంలో వీడియో తీశారు, మీరు చిరుతపులు కనిపించిందా మీకు? కనిపించిందండి. మార్నింగ్ 6:50కి అమ్మ ఇక్కడ బయట ముగ్గు వేస్తుంటే అక్కడ నుంచి గోడ నుంచి వస్తుంటే చూసి పిలిచిందనమాట. పిలిస్తే మేము బయటకు వచ్చే వరకు ఇక్కడ కనిపించింది. వెంబడే మళ్ళీ ఫోన్ తీసుకొచ్చి వీడియో క్యాప్చర్ చేసినాం. అది అక్కడ చెట్లలోకి వెళ్ళిపోయే వరకు లైట్గా కనిపించింది. అటు ముందుకు వెళ్ళిపోయే వరకు దాని చిన్న కిడ్ ఉంటుంది కదా, దాంతోపాటు ముందుకు వెళ్ళిపోయింది అనమాట. అంటే తల్లి పిల్ల వచ్చింది అనుకుంటున్నారా? లేదు, 2 ఉన్నాయి. ఫస్ట్ దాని మదర్ తర్వాత అటు ముందుకు దాని కిడ్ ఉంది కాబట్టి అట్లే తీసుకొని వెళ్ళిపోయింది. అంటే నిన్న మొన్న దగ్గర కూడా ఇక్కడ చిరుతపులులు గుట్ట అవతల కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతున్నప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు ఏం తీసుకున్నారు? మేము బయటికి అయితే రావట్లేదు సార్. మార్నింగ్ 7 తర్వాతనే బయటకు వస్తున్నాం. ఆ టైంలో కూడా చిరుతలు ఇక్కడ సంచారం చేయడం మాకు భయాందోళనగా ఉంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టైంలో కనిపిస్తుందని కూడా. అనుకోకుండా అమ్మ పిలిచే వరకు వచ్చి చూస్తే నిజంగానే ఉంది, అది చాలా పెద్దగా ఉంది.
ఇంకా వీడియో వీళ్ళు కంపల్సరీ ప్రూఫ్ కావాలన్నారు కాబట్టి ఎంబడే వెళ్ళి ఫోన్ తీసుకొని క్యాప్చర్ చేసినాం సార్. అది లైట్గా అనిపిస్తుంది. అది చిరుతనేనా కాదా అంటే నిజంగా అది చిరుతనే సార్. మేము ఇద్దరం చూసాము. ఇంకా కలర్ బ్రౌన్, లైట్ బ్రౌన్ ఉంది, అది చిరుతనే. ఇంకా అటు ముందుకు వెళ్ళిపోయింది సౌండ్స్ అందరు చేసే వరకు. రైట్, ఏం చెప్తాం వాళ్ళ ఫారెస్ట్ అధికారులకు మీరు? మేము వెంబడే 112కి కాల్ చేసాం. సార్ వాళ్ళు కూడా అలా వచ్చేసారు. ఇద్దరు సిబ్బంది ఎస్ఐ సార్ వచ్చారు. ఉదయం వచ్చి 9:30 వరకు వస్తామమ్మా అని చెప్పారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చారు, ఏఎస్ఐ సార్ వచ్చారు. రక్షణ కల్పిస్తాము, ఇక్కడ సీసీ కెమెరా ఈ చెట్ల గుంపు ఉన్నది తొలగించి కంచె వేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఇంకా రేపు జరుగుతుందని అనేది తెలియదు సార్. ఇంకా రైట్, ఓకే. మొత్తం మీద కూడా పాలమూరు పట్టణంలో ఉన్నటువంటి టీటిగుట్ట, వీరాణపేట్ ప్రాంతంలో ఉన్న గుట్ట ప్రాంతాలను కూడా 10 రోజులకెళ్ళి కూడా చిరుతపులు కూడా సంచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒకేసారి ఈ ప్రాంతం అంతా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏంటంటే వీరాణపేట ప్రాంతంలో ఉన్నటువంటి గుర్రం గుట్టలో కూడా 10 రోజుల కిందట కూడా చిరుతపులు సంచరించింది. ఒక్కోసారి అక్కడ భయాందోళనకు గురైన ప్రజలు స్థానికంగా ఫారెస్ట్ ఆఫీసర్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా చిరుతపులు పట్టేందుకు కూడా ఒక బోన్ ఏర్పాటు చేశారు, కానీ ఇప్పటివరకు అది బోన్లో చిక్కలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు మార్నింగ్ పూట టీటిగుట్ట ప్రాంతంలో, అంటే గుట్ట అవతల గుట్ట అవతల ఈ ప్రాంతంలో కూడా పొద్దునే ఉదయం 7 గంటల ప్రాంతంలో చిరుతపులులు వచ్చినట్లు కూడా ఒక మహిళ సాక్ష్యం చెప్తుంది. ఆమె వీడియో తీసి కూడా ఫారెస్ట్ అధికారులకు పంపించాం, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పి మహిళ పేర్కొంది. ఈ నేపథ్యంలో కూడా జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ కూడా చిరుతపులు సంచరిస్తున్న ప్రాంతాన్ని కూడా ఖచ్చితంగా మీరు చిరుతపులు పట్టేందుకు ప్రయత్నం చేయాలని అటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అటు పోలీస్ సిబ్బందికి ఆమె రెవూస్ సమావేశంలో కూడా నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా చిరుతపులులను మీరు పట్టుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అక్కడున్న ఫారెస్ట్ అధికారులు కూడా విశ్వ ప్రయత్నం చేసినప్పుడు కూడా చిరుతపులు కూడా బోన్లో పడలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మళ్ళీ పొద్దున్న ఈ రోజు కూడా చిరుతపులు బయటికి రావడం కలకలం రేపుంది. ఒకసారి కూడా ఈ టీటిగుట్ట ప్రాంతం, వీరాణపేటలో ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.